ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఇటీవల సింగపూర్ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మార్క్ కోలుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న వెంటనే చిరంజీవి, సురేఖ సింగపూర్కి వెళ్లిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో సింగపూర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా మార్క్ శంకర్ను కాపాడిన వారిని సత్కరించింది. కాగా ఈ ప్రమాదంలో చిక్కుకున్న 16 మంది చిన్నారులను, 6 పెద్దవారిని అక్కడి భారతీయ ప్రవాసులు కాపాడారు. వారందరినీ తాజాగా సింగపూర్ ప్రభుత్వం సత్కరించింది. ఈ నెల 8న ప్రమాదం జరిగిన సమయంలో భవనంలోని 3వ అంతస్తు నుంచి పొగలు రావడం, చిన్నారుల అరుపులు విన్న 4 భారతీయ కార్మికులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారిని రక్షించారని ప్రభుత్వం తెలిపింది. వారి ప్రాణాలను లెక్క చేయకుండా చిన్నారులను కాపాడినందుకు సత్కరించినట్లు పేర్కొంది. ఇక ఈ ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ ఇంటికి చేరుకుని కోలుకుంటున్న విషయం తెలిసిందే. తమ తనయుడు కోలుకోవాలని ప్రార్థించిన వారందరికీ బాలుడి పెదనాన్న చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మార్క్ కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ పేరుపేరున ధన్యవాదాలు తెలియజేశారు.